ఆదోని నియోజకవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం పూడ్చలేం. కానీ మా జిల్లా అధ్యక్షుడు కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ, మా జాతీయ అధ్యక్షుడు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులకు సహకరించండి అని చెప్పేసి అనేవి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా దాదాపు 3-4 రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాం. ఇక్కడ ఆదోన్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలను అడగకూడదనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు కలిసి దాదాపు ఒక 1000 కిట్లు 9 లక్షలు విలువ చేసే 1000 కిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని ఈరోజు విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఆదోన్లో మీడియా సోదరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది. మీ అందరూ వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ ఏం లేదు, పార్టీ ఆదేశము పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైన్గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలే. మీకు వీలైతే రండి అని చెప్పేసి అన్నారు. దానికి మా జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ మాకు ఫోన్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి, ప్రజల మీద భారం వేయొద్దండి, మీకు ఎంత వీలైతే అంత రండి, ఇక్కడంతా స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు, ప్రజల మీద భారం వేయొద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు. దానిలో భాగంగానే ఈరోజు మేము 3-4 రోజులు ఎక్సైజ్ చేస్తే చేతనైనంత వరకు ఇచ్చిన వాళ్ళు మా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు 9 లక్షల సరుకు తీసుకొని పోతున్నాము. దీంట్లో 5 కేజీల బియ్యం, 1 కేజీ బ్యాళ్ళు, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 కేజీ చక్కెర, 1 కేజీ గోధుమ పిండి, 1 లీటర్ ఆయిలు, చింతపండు, పావు కేజీ చింతపండు, పావు కేజీ కారం, చక్కెర రాసుకున్నారు కదా సార్, పసుపు, జీలకర్ర, ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, ఆవాలు. ఆ 3 ఏరియాలు మనకి కేటాయించారు. ఆ 3 ఏరియాలో వచ్చి పంచండి. అక్కడ మీకు డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేస్తాము, పార్టీ వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాము, అక్కడ పార్టీ వాళ్ళని పెడతామని చెప్పేసి అన్నారు. సింగనగర్లోన అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర, సింగనగర్లోన రాజీవ్ నగర్ దగ్గర, భవానీపురంలోన ప్రసాదంపాడు, రామవరప్పాడు, మళ్ళీ దాంతోపాటు 45, 46, 47 కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నిటినీ ఈ కర్నూలు పార్లమెంట్కి కేటాయించారు. ఆదోని కొట్టే కాదు, కర్నూలు పార్లమెంట్ దాదాపు 7000 కిట్లతో బయలుదేరుతున్నాము. 4 గంటలకి కలెక్టర్ గారు జెండా ఊపుతూ ఉన్నారు. అక్కడికి ఆల్రెడీ అన్న అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు మాదే లేటు, మేము కానీ బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.